లావణ్య మీరు నడవండి అమ్మా, నేను వస్తాను, ఇవన్నీ అరేంజ్ చేసుకుని. అమ్మా కొద్దిగా జరగండి అమ్మా, అమ్మవారిని దర్శించుకుంటాం. తల తిరుగుతుందమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను. తాగడానికి కానీ తినడానికి కానీ ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. అమ్మని దర్శించుకొని వచ్చి అప్పుడు నీకు ప్రసాదం పెడతాం. లేదు తల్లి, నాకు పెట్టే వెళ్ళండి. చాలా ఆకలిగా ఉందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా. లేదమ్మా, అమ్మని దర్శించుకొని వచ్చి అప్పుడు నీకు ప్రసాదం పెడతాం. కుదరదు మేడం. ఏమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీతో ఎవరు తోడు రాలేదా? చాలా దూరంలో ఎండలోంచి వచ్చానమ్మా, తల తిరిగేస్తుంది. తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా పెట్టు తల్లి. ఒకసారి పట్టుకుంటమ్మా, మాట్లాడతాను. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడా అని చెప్పను, ఎక్కడ చూసినా నేనే ఉంటాను. అందరికీ నేనే తోడుగా ఉంటాను. నాకెందుకు తోడు? ముందు ఏదో తెచ్చాగా, అది పెట్టు. సారీ లేదండి. అదేంటి మేడం, అమ్మవారి కంటే తెచ్చింది. ఆకలిగా ఉన్న వారికి మనం ఆకలి తీరిస్తే అమ్మవారు ఏమనుకోదమ్మా. సరే. నా ఆకలి తీర్చావు. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. సరే అయితే ఉండమ్మా, గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఇక్కడే కూర్చోండి. అలాగే తల్లి. ఏరి పెద్దావిడ కనిపించలేదేంటమ్మా? నడండి మేడం, టైం అవుతుంది, ఇంటి దగ్గర పూజ చేసుకుందాం. సరే అమ్మా నడండి. మేడం 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 ఏమ్మా ఏంటి? మేడం, మనం గుడి దగ్గర చూసాం కదండి పెద్ద ఆవిడ మన అక్కడ. అవునా, ఆవిడెలా వచ్చారు? తెలియదు మేడం. ఒకసారి రామ్మా చూద్దాం. అమ్మ మీరెలా వచ్చారు? అసలు ఇల్లు ఎలా తెలిసింది? ఎవరైనా తీసుకొచ్చారా మిమ్మల్ని? నన్ను ఎవరు తీసుకురావాలి? మా బిడ్డలు నాకు తెలీదా? మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారమ్మా. ఎండని పడి వచ్చారు కదా, పూజ కావచ్చింది, తాంబూలం తీసుకుని వెళ్తారు. రండి లోపలికి రండి. నా ఆకలి తీర్చిన నీకోసం నేను వచ్చానమ్మా. ఈ ఉగాదికి నీ పుట్టింటి సారి తల్లి. తల్లిగా ముందుండమంటావు, బిడ్డగా వెనకుండమంటావు. ముందు వెనక తల్లి తండ్రి అన్నీ నేనే కదా తల్లి నీకు. అన్ని విషయాల్లో నేను నీకు సర్వదా తోడుంటాను తల్లి. నువ్వు చింత చెందకు. నీ భర్తతో బిడ్డలతో సుఖ సంతోషాలతో వర్తిల్లు. నా సేవ చేసుకుంటూ తరించు తల్లి. ఈ ఉగాది నుండి నీకంతా జయము శుభమే తల్లి. నీకు తోడుగా నేనున్నానుగా. చాలా సంతోషం తల్లి. సర్వే జన సుఖినో భవంతు.